హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన జీవితంలో చాలా కోరికలు కోరుకుంటూ అవి అయ్యేటప్పుడు వచ్చే కిక్ వేరుగా ఉంటుంది కదా. సో ఫైనల్గా 1 ఇయర్గా నేను కువైట్లో ఇంజనీర్గా జాబ్ చేస్తూ నా ఫ్యామిలీ నాతో లేదని ఎంతో బాధగా ఉండేది. సో ఫైనల్లీ నా ఫ్యామిలీ వేస వచ్చింది. నేను, నా వైఫ్ అండ్ మా కొడుకు ప్రకృత్ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం. వాడి యాక్టివ్నెస్, వాడి ప్లేయింగ్ టైం మామూలుగా లేదు. వాడు మాతో పాటు ఎయిర్పోర్ట్లో అందరికీ కూడా మంచి ఫేవరెట్ అయిపోయాడు. ఎయిర్పోర్ట్లో మొత్తం తిరుగుతూ, ఇదేంట్రా బాబు ఇంత ఉంది, నేను ఎప్పుడు ఇంట్లో ఆడుకోవడమే కానీ ఇంత పెద్ద ఏరియాలో ఎక్కడ ఆడుకోలేదు, ఈరోజు తగ్గేదే లేదు అనుకొని మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం చుట్టేశాడు. మధ్య మధ్యలో నేను మా ఆవిడ పట్టుకోవడానికి ట్రై చేశాం కానీ ఏడుపు మొదలెట్టాడు. సో ఆయన వదిలేసి వాడితో పాటు మేము ఎయిర్పోర్ట్ మొత్తం తిరగాల్సి వచ్చింది. అది కూడా నడిచి వస్తున్నారుగా, వాడు అల్లరి, వాడి గోల మామూలుగా ఉండదు. మధ్య మధ్యలో వాడికి అడగడానికి 2-3 సార్లు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈరోజు నుంచి ఇగో నా ప్రకృతితో లైఫ్ నా స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇక్కడితో నా కొడుకు నాది జర్నీ స్టార్ట్ అవుతుందని చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం, మర్చిపోకుండా చూస్తూ ఉండండి. సో ప్రకృత్ బాబు ఇంకా ఎంజాయ్మెంట్, వాడి యాక్టివిటీస్ అన్నీ చాలా చూపిస్తూ ఉంటాం మీకు. సో వాడి ప్లేయింగ్తో పాటు వాడి అల్లరి, వాడి చిలిపి చేష్టలు, వాడు చేసే తొంట రాసాలన్నీ మీకు చూపిస్తాం. మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. హైదరాబాద్ నుంచి కువైట్, ఇది మీకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వ్యూస్. హైదరాబాద్ చేరుకొని కువైట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుండగా మా ఊరు ఫుల్గా ఆడుకొని పడుకున్నాడు. ఎంతగా అల్లరి చేశాడంటే 5 hours మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ ల్యాండింగ్ అయ్యే దగ్గరలో, సో ఇంకా 10 minutesలో ల్యాండింగ్ అవుతున్నానుగా విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. చాలా లైటింగ్స్ అండ్ వెరీ పెద్ద బిల్డింగులతో పాటు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో మేము వచ్చేది వింటర్లో కాబట్టి చాలా చల్లగా ఉంటుంది, కానీ సమ్మర్లో మాత్రం వేడి మామూలుగా ఉండదు. ఇక్కడ మీరు చూసారుగా, మెయిన్ ట్రాఫిక్ కష్టాలు ఉండవు. కానీ ఏదైనా ఇండియా అంటే ఇండియా కదండి. ఫైనల్గా కువైట్లో దిగిపోయాం. మా ఆవిడ కూడా లేచి చూసారుగా, కువైట్లో దిగి మా ఫ్లాట్లో ఫోటో ఇది. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.